ఏ పాత్రలు ఎలా శుద్ధి అవుతాయి? అగ్ని పురాణంలో చెప్పబడినది. మట్టి పాత్రలు కాల్చటం వల్ల శుద్ధమవుతాయి. మలమూత్రాల స్పర్శ తగిలిన పాత్రని కాల్చినప్పటికీ అది శుద్ధం కాదు. బంగారు పాత్రకి అపవిత్ర వస్తువుల స్పర్శ తగిలితే దాన్ని కడగటం ద్వారా అది పవిత్రమవుతుంది. తామ్ర పాత్రని పుల్లటి వస్తువులతో కడిగితే శుద్ధమవుతుంది. కాంస్య లోహ పాత్రలు పరాగంతో తోమితే శుద్ధమవుతాయి. శంఖాలతో, రాతితో చేసిన పాత్రలు, కూరలు, త్రాడు, పళ్ళు, పూలు, వెదురులాంటి వాటితో చేసిన వస్తువులు నీళ్లతో కడిగితే శుద్ధమవుతాయి. యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞపాత్రలు కుడి చేతిలోని దర్భలతో మార్జనం చేస్తే శుద్ధమవుతాయి. నెయ్యి, నూనెతో జిడ్డు పట్టిన పాత్రలు వేడి నీళ్లతో కడిగితే శుద్ధమవుతాయి. చీపురుతో తుడిచి అలకటం వల్ల ఇల్లు శుద్ధమవుతుంది. ఉతకటం వల్ల వస్త్రాలు, చెక్కటం వల్ల చెక్కతో చేసిన వస్తువులు శుద్ధమవుతాయి.